నమస్తే ప్రియబంధు. అమెరికా రెజిమ్ ఆపరేషన్స్ ఎలా చేస్తుంది? అమెరికాకు ఓ లాంగ్ హిస్టరీ ఉంది. మీరు తెలుసుకుంటే షాక్ అవుతారు. వాళ్ళు ఏ దేశాన్నైనా నాశనం చేయడానికి చాలా స్మార్ట్గా ఆపరేషన్స్ చేస్తారు. రీసెంట్గా వెనిజులా ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేసిన విధంగానే అమెరికా చరిత్రలో చాలా ఘోరాల నేరాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా 1953లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇరాన్ మహమ్మద్ మొసాబిక్ని బలవంతంగా తీసివేసి షా అనే అతన్ని అక్కడ ఇన్స్టాల్ చేశారు. ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చే వరకు కూడా యుఎస్ బినామీ నాయకులతో ఇరాన్ని నడిపారు. ఎలక్టెడ్ గవర్నమెంట్ని ఇరాన్లో పడేయాల్సిన అవసరం ఏమిటి అనేది ప్రపంచ దేశాల్లో ఏ ఒక్కరు కూడా అమెరికాని ప్రశ్నించలేదు. 1954లో గ్వాట్మాలా అనే దేశంలో ప్రెసిడెంట్ జాకోబాని పదవి నుంచి తప్పించుటకు బ్రూటల్ సివిల్ వార్ని ఆ దేశంలో సృష్టించి జాకోబాని పదవి నుండి తీసివేశారు. వాళ్ళ పప్పెట్ని పెట్టారు. 1973లో చిలీ దేశంలోని ప్రెసిడెంట్ సాల్వెండర్ని మిలిటరీ కూప్ చేసి దించారు. ఈరోజు వెనిజులా ప్రెసిడెంట్ని ఏ విధంగా అయితే కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళారో 36 సంవత్సరాల క్రితం 1989లో పనామా హెడ్ ఆఫ్ ది స్టేట్ నొరేగాని ఈ రకంగానే కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళి అమెరికా జైల్లో వేశారు. అమెరికా జైలు అనంతరం ఫ్రాన్స్ ఆ నొరేగాని అడిగింది. ఆ తర్వాత ఫ్రాన్స్ జైల్లో 7 సంవత్సరాలు మగ్గాడు. ఆ తర్వాత పనామా వచ్చి చనిపోయాడు. ఇతను ఒక క్రిమినల్ కాదు, దేశానికి సంబంధించినటువంటి హెడ్. ఇలాంటి వ్యక్తుల్ని తన స్వార్థం కోసం తన దేశ సంపదని కొల్లగొట్టి అమెరికాకి ఎవరైతే ఎవరో వాళ్ళని టార్గెట్ చేసి చంపడం, టార్గెట్ చేసి అరెస్ట్ చేయడం, లేదా వాళ్ళు టార్గెట్ చేసి పదవి నుంచి తప్పించడం అనేది అమెరికా ఆనవాయితీ. 2001లో 9/11లో ట్విన్ టవర్స్ మీద అటాక్ జరిగింది. సడన్ గా 3000 మంది అమెరికన్స్ చనిపోయారు. అమెరికన్ ఫోర్సు ఇరాక్ వెళ్ళిపోయినాయి. ముందే డిజైన్ చేసిన విధంగా అంత స్పీడ్గా యుఎస్ ఫోర్సు ఇరాక్ ఎలాగా చేరుకోగలిగింది? ఇరాక్లో మాస్ డిస్ట్రక్షన్ వెపన్స్ ఉన్నాయనే కారణం చూపి సద్దాం హుస్సేన్ని అరెస్ట్ చేసి యుఎస్ జైల్లో పడేసింది. ఈ యుఎస్ చేసిన అకృత్యాల వలన ఇస్లామిక్ స్టేట్ అనే టెర్రరిజం పుట్టడానికి కారణమైంది. రాక్షసత్వానికి ఒక పరాకాశం చూపించే విధంగా టెర్రరిస్టులు రూపాంతరం చెందారు. అలాగే లిబియాలో గడాఫీని మిలిటరీ కూప్ చేసి చంపేశారు. అతి ఘోరంగా చంపేశారు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో విధ్వంసం చేశారు. ఆ తర్వాత కొరియా మీదకి వెళ్ళారు, వియత్నాం మీదకి వెళ్ళారు. ఇప్పుడు వెనిజులా మీద పడ్డారు. కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఈ అకృత్యాలు చేస్తూనే ఉంది. అసలు వెనిజులా మీద ఎందుకు పడ్డారు? అక్కడ అపారమైనటువంటి ఆయిల్ నిల్వలే కాకుండా గోల్డ్ కూడా ఆ దేశంలో విస్తారంగా ఉంది. పాకిస్తాన్లో ఎలక్టెడ్ గవర్నమెంట్ అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి ఇమ్రాన్ ఖాన్ని జైల్లో వేశారు. ఎందుకంటే అమెరికా పాకిస్తాన్ని ఎయిర్ బేస్ అడిగింది. దానికి ఇమ్రాన్ ఖాన్ నిరాకరించాడు. అమెరికా మాటలు వినట్లేదు. అమెరికాకి ఒక తలకాయ నొప్పిగా మారాడు. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ని పాకిస్తాన్ జైల్లో వేసి అక్కడ వాళ్ళు పబ్బం కలుపుకుంటున్నారు. బంగ్లాదేశ్లో సెయింట్ మార్టిన్ ఐలాండ్ని అప్పచెప్పాలని చెప్పేసి షేక్ హసీనాని డిమాండ్ చేసింది యుఎస్. షేక్ హసీనా దానికి ఒప్పుకోకపోవటం వలన 70% మెజారిటీతో గెలిచినటువంటి షేక్ హసీనా గవర్నమెంట్ని కూల్చి వాళ్ళ బినామీ పప్పెట్ అయినటువంటి యూనస్ని తీసుకొచ్చి ఇన్స్టాల్ చేశారు. ఈ షేక్ హసీనా గవర్నమెంట్ పడేయటానికి 3 లక్షల మంది జిహాదీల ద్వారా మారణకాండని సృష్టించారు. తద్వారా షేక్ హసీనా గవర్నమెంట్ పడేశారు. ఇదే విధంగా యుఎస్ నెక్స్ట్ టార్గెట్స్ ఏమిటంటే గ్రీన్లాండ్, కొలంబియా, పనామా, మెక్సికో దేశాలు, ఇంకా ఇతర దేశాలు ఉన్నాయి. ఈ లిస్టులో క్యూబా దేశం కూడా ఉంది. ఏ దేశం అయితే డాలర్ ద్వారా వ్యాపార లావాదేవీలకి ఒప్పుకోవట్లేదో ఆ దేశం మీద నిర్దాక్షిణ్యంగా పడి ఆ దేశాలని నిర్వీర్యం చేసి నాశనం చేసే ప్రక్రియ యుఎస్ సదా చేస్తూనే ఉంది. ఆ రోజుల్లో సద్దాం హుస్సేన్ ఆయిల్ వ్యాపారాన్ని డాలర్ల రూపంలో నేను ట్రాన్సాక్షన్ చేయను, యూరో రూపంలో చేస్తాను అని చెప్పేప్పటికీ సద్దాం హుస్సేన్ని అక్కడి నుంచి లేపేశారు. లిబియాలో గడాఫీ ఆయిల్ నేను ఇస్తే నాకు బంగారం కావాలి, నాకు డాలర్లు వేయి వద్దు, బంగారం ద్వారా నేను వస్తు మార్పిడి చేస్తాను అనేప్పటికీ గడాఫీని క్రూరంగా చంపేశారు. వెనిజులా దేశంలో చైనా 80% ఆయిల్ పర్చేజ్ చేస్తూ ఉంటుంది. ఆ యొక్క వ్యాపార లావాదేవీలన్నీ కూడా డాలర్లో చేయకుండా చైనా కరెన్సీతోనే చేస్తూ ఉన్నారు. అలాగే రష్యా వాళ్ళు కూడా రష్యా కరెన్సీతో చేస్తున్నారు, డాలర్ వాడట్లేదు. ఇదే కాకుండా వెనిజులా ప్రెసిడెంట్ ఈ మధ్యకాలంలో బ్రిక్స్లో జాయిన్ అవ్వాలని అనుకున్నాడు.
అతను బ్రిక్స్లో జాయిన్ అయితే కనుక డాలరు చాలా పతనం అవుతుంది. ఎప్పుడైతే డాలర్తో వీళ్ళు మ్యాజిక్ చేసినంత వరకు అమెరికా బాగుంటుంది. అమెరికాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా బాగా సంపాదించుకుంటూ ఉంటారు. డాలర్తో కాకుండా ఏ దేశమైనా సరే వ్యాపార లావాదేవీలు చేస్తే కనుక ఆ దేశం మీద ఇమీడియట్గా పడి ఆ దేశాన్ని నాశనం చేయటం. ఇక్కడ హ్యూమన్ రైట్స్ ఉండవు. నా దేశానికి లాభం చేకూరినట్లయితే ఏ దేశం వాళ్ళైనా సరే సునాయాసంగా చంపేస్తాము. మా దృష్టిలో ఆయా దేశాల ప్రజలందరూ కూడా టాయ్స్తో సమానం, వాళ్ళని మేము మనుషులుగా చూడము అనే అభిప్రాయంతో మాత్రమే వాళ్ళు దేశాల మీద పడి ఆ దేశ సంపద నాశనం చేసి అక్కడి ప్రజల్ని హీనాతిహీనంగా చంపి వాళ్ళ యొక్క రాక్షసత్వాన్ని ప్రదర్శించుకుంటూ ఉంటారు ఈ అమెరికా వాళ్ళు. ఇది యుఎస్ అధికార దాహానికి, ధనదాహానికి, స్వార్థానికి సంబంధించినటువంటి క్లుప్తమైన చరిత్ర మాత్రమే. జై హింద్.